పేజ్ బ్రేక్ ప్రివ్యూ ఆప్షన్ యూజ్ చేసి మీ డాక్యుమెంట్ అనేది ఏ పేజెస్ లో ప్రింట్ అవుతుంది అనేది మీరు వెరిఫై చేయొచ్చు. సో దీనికోసం మీరు ఫైల్ ప్రింట్ వెళ్ళి చెక్ చేయండి. మీ డాక్యుమెంట్ అనేది చూడండి ఎన్ని పేపర్స్ లో వస్తుంది ఇక్కడ చూపిస్తుంది. అంతా కట్ అవుతూ ఒక పేపర్ లో ఒక మ్యాటర్, ఇంకొక పేపర్ లో డిఫరెంట్ మ్యాటర్స్ వస్తూ ఉంటాయి. సో ఇట్లా కాకుండా మీరు పేపర్ ని నీట్ గా సెట్ చేసుకోవడానికి పేజ్ బ్రేక్ ప్రివ్యూ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది. పేజ్ బ్రేక్ ప్రివ్యూ కోసం మీరు వ్యూ మెనూకి వెళ్ళాలి. ఇక్కడ పేజ్ బ్రేక్ ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. దాంతో మీ డేటా అనేది ఎన్ని పేపర్స్ లో కట్ అవుతూ వస్తుంది అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. సో ఇక్కడ ఉన్న ఈ బ్లూ లైన్స్ ని జరుపుతూ మీరు పేజెస్ ని సెట్ చేసుకోవచ్చు. మేబీ ఇలా జరిపేసేయండి. చూడండి విడ్త్ వైజ్ మీ డేటా అనేది ఒక పేపర్ లోనే వచ్చేలా ఇప్పుడు మనం అడ్జస్ట్ చేయగలిగాం. సో అలాగే చూడండి కంప్లీట్ డేటా అనేది ఇలా మీరు ఎన్ని పేపర్స్ కి రావాలి అనేది ఈ బ్లూ లైన్స్ ద్వారా జరపచ్చు. ఇప్పుడు నాకు ఒక 20 మెంబర్స్ దాకా ఒక పేపర్ లో రావాలి. సో ఇలా జరిపేసి మీరు ఎగ్జాక్ట్ గా మీకు ఎక్కడ ఫస్ట్ పేపర్ లో డేటా రావాలనేది అక్కడ ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది పేపర్ 1 లో వస్తుంది. ఇదంతా పేపర్ 2 లో వస్తుంది. మీకు పేపర్ 3 కావాలన్నా కూడా ఈ బ్లూ లైన్స్ ద్వారా మీరు అడ్జస్ట్ చేయొచ్చు.